యేసుక్రీస్తు పేరట మీకు శుభాశీస్సులు. దేవుని మహాకృప, ఆయన కనికరముల కొరకై దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రభు పేరట దైవాశీస్సులు తెలియచేస్తున్నాం. ప్రతిదినం వింటున్నటువంటి దేవుని వాక్యం చేత మీరు పొందుతున్న మేలులు, ఆశీర్వాదాలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇటు ఆశీర్వాదాల్లో ఇంకా అనేకులను పాలిభాగస్తులుగా చేయండి. ఇలా ప్రతిదినం దేవుని వాక్యంతోనే మీరు ప్రారంభించండి. ఆ దినమంతా కూడా దేవుని వాక్యంతోనే మీ యొక్క ధ్యానపూర్వకంగానే దేవుని సన్నిధిని అనుభవిస్తూ జీవించండి. ప్రభు నుండి అనేక మేలులు పొందుతాం. అదే రీతిగా ఈ రోజు కోసం మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. 14వ కీర్తన 6వ వచనం. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ప్రియులారా, ఈ సమాజంలో కొన్నిసార్లు వివిధ బాధలలో, కష్టాల్లో ఉన్నటువంటి వారిని ప్రజలు నిర్లక్ష్యం చేస్తారు, అలక్ష్యం చేస్తారు, హేళన కూడా చేస్తారు. వివిధ సమస్యల్లో పడినప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు నిర్లక్ష్యానికి గురవుతారు. ఇంకా ఏదైనా శోధనలో పడిపోయినప్పుడు హేళన చేయబడతారు. లేదా ఇంకా ఏదైనా బాధలు అనుభవిస్తున్నప్పుడు ఒంటరిగా విడిచిపెట్టబడతారు. ప్రజలు లేదా ఈ సమాజం కొన్నిసార్లు అలా జరిగించి ఉండవచ్చు. లేదా మరికొందరు ఇతరులను నష్టం చేసేవారిగా, ఇతరులు బాధపడుతూ ఉంటే ఆనందించేవారిగా కూడా కనబడతారు. అయితే అలా నీ జీవితంలో ఎవరైనా నిన్ను బాధపెట్టిన సందర్భాలుంటే, లేదా మనుషుల చేత నిర్లక్ష్య పెట్టబడ్డాను, నన్ను ఎవరు కూడా సరి అయిన విధానంలో పట్టించుకోవటం లేదు, లేదా నా ఎడల శ్రద్ధ చూపువారెవరు లేరు అని కృంగిపోతూ కలవరపడకూడదు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల చేత నిరాకరించబడినప్పుడు, ప్రజల చేత తృణీకరించబడినప్పుడు, ప్రజల చేత మనము వెలివేయబడుతూ దూరం పెట్టబడుతూ ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడే మన పక్షంగా నిలబడటానికి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అయినను యెహోవా వానికి ఆశ్రయం అవుతాడు, తోడుగా ఉంటాడు, ఆయన నివాసముగా మారుతాడు. ఆయనే మనకు ఒక కుటుంబముగా, కుటుంబ యజమానిగా, మన ఇల్లుగా మారతాడు. సంరక్షకుడిగా, భద్రపరచువాడుగా, క్షేమముగా ఉంటాడు. కనుక ఈరోజు ఎవరి చేత ఎలాంటి అనుభవం నీకున్నా సరే, కానీ దేవుని చేత ఒక గొప్ప మధురానుభవాన్ని పొందబోతున్నాం. ఆయన సహాయాన్ని చూడబోతున్నాం, ఆయన కనికరాన్ని చూడబోతున్నాం, ఆయన యొక్క మేలులను నువ్వు చూడబోతున్నావు. మనుషుల వైపు చూసి, ఇతరుల వైపు చూసి, లేదా పరిస్థితుల వైపు చూసి నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకుంటున్నావు, లేదా నీకు నీవుగా బాధపడతా ఉన్నావా? దాన్ని ప్రక్కన పెట్టేసి ప్రభు వైపు చూడు. ఈరోజు ఆయన నీకు ఒక చక్కని ఆశ్రయముగా, ఆదుకొనివాడుగా, నడిపించువాడుగా, పోషించువాడిగా, సంరక్షించువాడిగా వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు కోసం నువ్వు నిరీక్షణ కలిగి ప్రభు సన్నిధానంలో చేరు. ఆయన దగ్గర ఆశ్రయం పొందుకో. ఆయన ద్వారా దీవించబడతావు. దైవ కార్యాల్ని నువ్వు చూస్తావు. దేవుని సంరక్షణ నీకు తోడుండునుగాక. ప్రార్థన. మహోపకారమైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో మరోసారి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇదిగో మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నిర్లక్ష్య పెట్టబడుతున్నారో, నిలివేయబడి తృణీకరించబడుతున్నారో, ఇతరుల చేత బాధించబడుతూ ఉన్నారో, అలాంటి వారందరి కొరకై మరోసారి దినం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. వారు దేవుని యొక్క ఆశ్రయం పొందుదురుగాక. దేవా, నీ సన్నిధిని వారు చేర్చబడుదురుగాక. మీ కృప వారి మీదకి వచ్చినట్లుగా సహాయం చేయండి. మీ ద్వారా వారికి మేలు కలగాలి. అయ్యా, నువ్వు అన్నావు, ఆయనను యెహోవా ఆశ్రయం అవుతాడు అని. కనుక మీ సహాయము, మీ ఆశ్రయము, మీ సన్నిధి వారికి తోడుండేటట్లు అనుగ్రహించి, వారికి ఉన్న బాధలన్నింటిని మరిచిపోయి దేవుని ద్వారా బలం పొందుకొని, ఆనందం పొందుకొని, సంతృప్తికరంగా జీవిస్తూ మీ మేలులను అనుభవించేటట్లు కృప సహాయం చేయమని, ఈ దినమంతా మీ కృపగల హస్తం వారికి తోడుంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.